రాజ్యసభకు 4 సభ్యుల్ని ప్రెసిడెంట్ నామినేట్ చేశాడు. వాస్తవంగా ఇది రొటీన్ ప్రక్రియ. ప్రెసిడెంట్ రాజ్యసభకు అలాగే గవర్నర్ శాసన మండలికి నామినేట్ చేసే ప్రొవిజన్ మన రాజ్యాంగంలో ఉంది. ఈ ప్రొవిజన్ యొక్క లక్ష్యం ఏంటంటే వివిధ రంగాల్లో నిష్ణాతులు సాధారణంగా చట్టసభలకు ఎన్నికయ్యే పరిస్థితులు లేనప్పుడు వారి ఎక్స్పర్టీజ్ను లెజిస్లేటివ్ ప్రాసెస్లోకి తీసుకురావటానికి రాజ్యాంగంలో ఈ ప్రొవిజన్ పెట్టారు. సో ప్రఖ్యాత వివిధ రంగాల్లో కళలు, సాహిత్యము, ప్రజా జీవితము, ఇలా రకరకాల రంగాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ. కానీ కాలక్రమేణా ఇది దొడ్డిదారిన ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళను పంపించడానికి వాడుకునే పరిస్థితికి నెట్టివేయబడింది. ముఖ్యంగా రాష్ట్రాల్లో అయితే మరీ దారుణం. సో ఇదొక మీకు ఎమ్మెల్సీ ఇస్తా అని ప్రామిస్ ఉంటుంది. మీకు నామినేషన్ ప్రక్రియ కూడా ఇదొక పొలిటికల్ ప్రాసెస్గా మారిపోయిందే తప్ప ఎక్కడ వివిధ రంగాల నిష్ణాతులు చట్టసభల్లో చట్టాల రూపకల్పనకు దోహదం చేసే మేధో సంపత్తి అనే అంశం ప్రాతిపదికగా లేదు. చాలా సందర్భాల్లో కనీసం ఆ తమవారైనా మేధో సంపత్తిని కూడా జోడించి తమవారైనా అనే యాంగిల్ కూడా లేకుండా ప్యూర్ పొలిటికల్ లీడర్లను కూడా మీకు సభలోకి పంపించేస్తున్నారు ఈ దొడ్డిదారిన. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేకత ఏంటంటే అది గవర్నర్లను నియమించిన, అది రాజ్యసభకు నామినేట్ చేసిన ఎక్కడైనా తన ముద్ర కనబడుతుంది. మీకు లాస్ట్ టైం గుర్తుండే ఉంటుంది, కేరళ నుంచి పిటి ఉషా ఒలింపియన్, అలాగే తమిళనాడు నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, అలాగే తెలుగువారైనటువంటి విజేంద్ర ప్రసాద్ రచయిత, వీళ్ళను రాజ్యసభ పంపించారు. వీళ్ళ ముగ్గురు కూడా ఆయా రంగాల్లో ప్రముఖులు, నిష్ణాతులు. వారు ప్యూర్లీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ కన్నా కూడా ఆ రంగాల్లో నిష్ణాతులు అనే ప్రాతిపదికపైన వచ్చారు. ముగ్గురే కాదు, 4వ అతను కూడా వీరేంద్ర హెగ్డే అనుకుంటాను, కర్ణాటక అతను కూడా సౌత్ ఇండియన్. అందరూ సౌత్ ఇండియా నుంచి తీసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీకి లక్ష్యం కొత్త రంగాల్లోకి ఎక్స్పాండ్ కావాలి, కొత్త సెక్షన్లోకి ఎక్స్పాండ్ కావాలి, ముఖ్యంగా పొలిటికల్గా వీక్ ఉన్న సౌత్ ఇండియాలోకి ఎక్స్పాండ్ కావాలి అనేది లక్ష్యం. అందువల్ల తమ ఐడియాలజికల్ పెరిఫరీలో స్ట్రిక్ట్గా అడిహర్ అయ్యేవారా కాదా అనే ప్రాతిపదిక కన్నా కూడా ఒక జనరలైజేషన్, ఒక జనరల్ సమాజం పైన ప్రభావం పడేలా ఎంపిక చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈసారి ఎంపిక మాత్రం క్లియర్ ఐడియాలజికల్ ఎజెండా డ్రైవ్ చేస్తుంది. సో మీకు మీనాక్షి జైన్, ఈమె హిస్టారియన్. సో ఈమె ప్రత్యేకత ఏంటంటే మెడివల్ ఇండియాలో టెంపుల్స్ డిస్ట్రక్షన్ పైన, సో బీజేపీ రిలీజియస్ పర్స్పెక్టివ్ నుంచి హిస్టరీని రీరైట్ చేసేటువంటి ప్రయత్నము, ముఖ్యంగా చరిత్రలో కారుల్లో లెఫ్టిస్ట్ హిస్టారియన్స్ ప్రాబల్యాన్ని ఎదుర్కొని తమ ఐడియాలజికల్ పర్స్పెక్టివ్లో హిస్టరీని ప్రజెంట్ చేయాలన్నది బీజేపీ ప్రయత్నం. సో అందుకు అనుగుణమైన రీతిలో హిస్టారియన్ అయిన మీనాక్షి జైన్, ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హిస్టారియన్ మీనాక్షి జైన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. రెండో వ్యక్తి సదానంద మాస్టర్. ఇతను కేరళకు చెందిన ఆర్ఎస్ఎస్ యాక్టివిస్టు, గ్రాస్ రూట్స్ యాక్టివిస్టు. 3 దశాబ్దాల క్రితం పొలిటికల్ వయలెన్స్లో 2 కాళ్ళు పోగొట్టుకున్నా కూడా ఆయన స్కూల్ టీచర్గా పనిచేస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉంటూ వచ్చారు. అంటే మోడీ ప్రభుత్వము గ్రాస్ రూట్స్ ఆర్ఎస్ఎస్ యాక్టివిస్టులను గౌరవిస్తుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకునేలా సదానంద మాస్టర్ను, అది కూడా నెక్స్ట్ టైం ఎన్నికలు జరగబోయే కేరళ నుంచి తీసుకున్నారు. సో ఆయన కంగ్రాచులేట్ చేస్తూ మోడీ ఇచ్చిన మెసేజ్లో కూడా ఈ వయలెన్స్, తన పైన జరిగిన వయలెన్స్ గురించి కూడా అతన్ని పైన దానికి కూడా ప్రస్తావించారు. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ నేపథ్యము, కేరళ, విక్టిమ్ ఆఫ్ పొలిటికల్ వయలెన్స్, గ్రాస్ రూట్స్ యాక్టివిస్టు, సెలబ్రిటీ కాకపోయినా, సో ఈ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళను ఎంపిక చేశారు. మూడో వ్యక్తి ఉజ్వల్ నికమ్. ఈయన ప్రఖ్యాత లాయరు, పబ్లిక్ ప్రాసిక్యూటరు. భారతదేశంలో హై ప్రొఫైల్ యాంటీ టెర్రరిస్ట్ కేసులను వాదించాడు. మీకు 2611 కేసులు కూడా వాదించాడు. బీజేపీ తీవ్రవాదాన్ని
నియంత్రించగలిగే సత్తా మోడీకి మాత్రమే ఉంది. నరేంద్ర మోడీ లాంటి స్ట్రాంగ్ మెన్ ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది అనేది తన ప్రధాన ఎజెండాగా మస్కులార్ నేషనలిజం అంటారు. సో అందువల్ల యాంటీ టెర్రరిస్ట్ నరేటివ్, మన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, మీకు ఇప్పుడు తాజాగా ఆపరేషన్ సింధూర్ చుట్టూ బీజేపీ తన ఎలక్టోరల్ ఎజెండాను నిర్మించబోతోంది. అందుకే యాంటీ టెర్రరిస్ట్ కేసెస్ను వాదించిన ప్రముఖ లాయర్ అయిన ఉజ్వల్ నిగమ్ను రాజ్యసభ పంపించారు. అందులో రాజ్యసభలో ఆల్రెడీ ప్రతిపక్షాలకు కపిల్ సిబల్, అభిషేక్ సింగ్ మాన్వి లాంటి లీగల్ లూమినరీస్ ఉన్నారు. సో అందువల్ల వారిని ప్రతిపక్షాలను తట్టుకోవటానికి కూడా బీజేపీ తమ తరఫున కూడా మరో లీగల్ లూమినరీని, తమ ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న లాయర్ను పంపిస్తున్నారు. నాలుగో వ్యక్తి హర్షవర్ధన్ సింగ్లే. సో వాస్తవంగా ఉజ్వల్ నిగమ్ మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలలోనే కంటెస్ట్ చేసి ఓడిపోయారు కూడా. సో హర్షవర్ధన్ సింగ్లే కూడా డార్జిలింగ్ నుంచి టికెట్ ఇవ్వాలని బీజేపీ చూసింది, కానీ కాస్ట్ కాంబినేషన్లు ఇవ్వలేకపోయింది. ఇతను సీజన్ డిప్లొమాటు, ఫారెన్ సెక్రటరీ కూడా చేశాడు. సో ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ రూట్స్ ఉన్నట్లుగా ఉన్నాయి. సో డిప్లొమసీ ఇటీవల పోస్ట్ ఆపరేషన్ సింధూర్లో అసలు డిప్లొమసీ అనేది విశ్వగురు సిద్ధాంతం అనేది ఒక ప్రధాన అంశంగా బీజేపీ తన ఎలక్టోరల్ ఎజెండాను తీసుకెళ్తున్నారు. మీరు గమనిస్తే 4 ప్రాంతాల నుంచి మీనాక్షి జైన్ ఢిల్లీ, హర్షవర్ధన్ సింగ్లే ఈయన డార్జిలింగ్ బెంగాల్ నుంచి, ఉజ్వల్ నిగమ్ బాంబే నుంచి, సదానంద మాస్టర్ కేరళ నుంచి, అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 బ్యాలెన్స్ చేశారు. 4 కీలకమైన రంగాలు: హిస్టరీ, ఎడ్యుకేషన్, డిప్లొమసీ, లా అండ్ గ్రాస్ రూట్స్. అలాగే 4 డిఫరెంట్ నరేటివ్స్, ఒక గ్రాస్ రూట్స్ ఆర్ఎస్ఎస్ కనెక్ట్, అలాగే హిస్టరీ, రీరైటింగ్ ఆఫ్ హిస్టరీ, యాంటీ టెర్రరిస్ట్ నరేటివ్, మస్కులార్ నేషనలిజం, ఒక విశ్వగురు డిప్లొమసీ, వీటిని రిప్రజెంట్ చేసే వారిని రాజ్యసభకు ఎంపిక చేశారు. సాధారణంగా గతంలో మనం చూస్తే రొటీన్ ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే వారికి వచ్చేది, కానీ మోడీ ప్రభుత్వంలో కాదేది వ్యూహానికి అనర్హం. సో మోడీ ప్రభుత్వంలో ఏది చేసినా చాలా డీప్ స్ట్రాటజీ ఉంటుంది. తర్వాత బీజేపీ ఈజ్ గోయింగ్ బ్యాక్ టు ఆర్ఎస్ఎస్. మీకు 2024 ఎలక్షన్స్లో కొంత నష్టం జరిగింది. బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయింది. కారణం ఈ ఆర్ఎస్ఎస్తో వచ్చిన గ్యాప్ అనే వార్తలు గణనీయంగా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ గ్యాప్ను కాస్త పూడ్చుకున్నాక హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవగలిగింది అని. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ కాలింగ్ షాట్స్ అని కూడా స్పష్టంగా కనబడుతోంది. మీకు ఇది మంత్రివర్గ కూర్పులో కనబడుతోంది. ఇప్పుడు ఆంధ్ర నుంచి పురంధేశ్వరి, మీకు లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఇవ్వకుండా శ్రీనివాస వర్మకి ఇచ్చారు. ఆ పొలిటికల్ ప్రొఫైల్ చూస్తే చాలా తక్కువ వీళ్ళతో పోలిస్తే. అలాగే మీకు రాష్ట్రంలో మంత్రి పదవి వస్తే సుజనా చౌదరి లాంటి వాళ్ళు, హయ్యర్ పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వకుండా సత్యకుమార్కి ఇచ్చారు. అఫ్కోర్స్ ఆయన ఆర్ఎస్ఎస్ కన్నా వెంకయ్యనాయుడుకున్న సాన్నిహిత్యం ద్వారా ఆర్గనైజేషనల్ కనెక్ట్. సో దాంతో అలా మీకు, అలాగే తెలంగాణలో కూడా మీకు ఈటల రాజేందర్, డికే అరుణ, ఇలా చాలామంది ప్రయత్నం చేసినా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళకి ఇచ్చారు. తాజాగా 2 రాష్ట్రాల అధ్యక్ష పదవుల్లో కూడా అది కనబడింది. మనకు ఆర్ఎస్ఎస్ ఫుట్ ప్రింట్ క్లియర్గా కనబడ్డది. ఇక్కడ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించడంతో ఆయనకు రాలేదు. వాస్తవంగా రామచంద్రరావుతో పోలిస్తే హయ్యర్ పొలిటికల్ ప్రొఫైల్, కంపారిటివ్లీ చాలా హయ్యర్ పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న ఆర్ఎస్ఎస్తో ఉన్న కనెక్ట్ వల్ల రామచంద్రరావు ప్రెసిడెంట్ కాగలిగాడు. అక్కడ కూడా ఆర్ఎస్ఎస్తో ఉన్న కనెక్ట్ వల్ల మాధవ్ కాగలిగాడు. ఇప్పుడు బీజేపీ అఖిల భారత అధ్యక్షుని కూడా ఆర్ఎస్ఎస్ నిర్ణయం మేరకే జరుగుతుంది అని కూడా అంటున్నారు. అంటే మోడీ ప్రభుత్వం పైన పెరుగుతున్న ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్ గ్రిప్ని ఇది తెలియజేస్తుంది. క్లియర్గా ఎక్స్పాన్షన్, ఇంక్లూజివ్నెస్ కన్నా ఐడియాలజికల్ కన్సాలిడేషన్కు ప్రాధాన్యత పెరుగుతున్నట్టుగా కనబడుతుంది.